2014-19 సమయంలో నిర్మించిన ఇళ్ల బకాయిలను కూడా చెల్లిస్తామంటున్నారు ఏపీ మంత్రి పార్థసారథి. అయితే అప్పట్లో వీటి చెల్లింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి. 2014-2019 సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి, పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి. ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఈరోజు మరొక మాట చెప్పారు. 2014 నుంచి 2019 వరకు ఏవైతే చెల్లింపులు జరగలేదో ఆ ఇళ్లకు కూడా ఈరోజు చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల్ని ఎక్కడికి దారి మళ్లించింది, ఏమి చేసింది, కట్టుకున్నటువంటి వాళ్ళకి ఎందుకు చెల్లింపులు చేయలేకపోయింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న.